68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల వయసు యువకుడిలాగా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. 6 నిమిషాలు మన కోసం కష్టపడుతున్నారు. ఆయన లక్ష్యం ఒకటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాల. కేంద్ర ప్రభుత్వం సహకరించిన నరేంద్ర మోడీ గారు మనకి ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుని ముందరికెళ్ళాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాన్ పట్టుకుంటారు. ఆ స్విచ్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. మోడీ గారు స్విచ్ చేస్తేనే కరెంట్ వస్తుంది. ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి రెగ్యులేటర్ ఉంటుంది కదమ్మా, అది ఎవరి చేతుల్లో ఉంది? కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. పాపం ఈయన ఫ్యాన్ పట్టుకుంటున్నాడు. అమ్మా 16 నెలలు జైలుకి వెళ్ళాడు. ఆయన అఫిడవిట్లో ఆస్తులు ఇంత అవుతాయి, కేసులు ఇంత కేసులమ్మా, 31 కేసులు. మన ఊర్లో 31 కేసుల వ్యక్తిని రాణిస్తామా? రౌడీ షీటర్లు ఏం చేస్తాం? తరిమి కొడతాం, అవునా కదా? అలాంటిది 31 కేసులునే కనుక ఎట్టి పరిస్థితుల్లో బయటపడాలని కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారితో, పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ గారితో రహస్య ఒప్పందం. అంటే ఆంధ్రలో అంటే ఎంత చిన్న చూపో చూడండి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఉంది. మన గ్రామంలో ఒక్క ఓటు పడుతుందా? పడదు. అలాంటిది ఆయన ఏకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట ముఖ్యమంత్రి గారు. 1000 కోట్ల రూపాయలు పంపించారమ్మా వైకాపా పార్టీకి. డబ్బులే కాదు, వాహనాలు పంపించాడు. ప్రచార రథాలు, టీఆర్ఎస్ ప్రచార రథాలయ్యి రంగు మార్చాడు, కానీ సీట్ కవర్లు మార్చాడు. అదే గులాబీ రంగు సీట్ కవర్, దాంతో బయటపడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి, ఎట్లా మీరు పోటీలో ఉంటారు, మీరు పోటీలో ఉంటే మీ భూములు మేము తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇది ఎప్పుడైనా చూసామా? అసలు కేసీఆర్ గారికి ఆందోళన అంటే ప్రేమనా? మన రాక్షసులు అన్నారు, అవునా కాదా? తరిమి కొట్టాలన్నాడు, అవునా కాదా? మన తినే బిర్యానీ ఆవులకు పెడతా ఉన్నాడు, అవునా కాదా తల్లి? అలాంటి వ్యక్తికి ఆంధ్రుడి పైన ఎందుకు ఇంత ప్రేమ అంటే, పోలవరం ప్రాజెక్ట్ ఆపేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చునే వ్యక్తి. పోలవరం ప్రాజెక్ట్ ఆపేస్తే 30 మండలాలు రిటర్న్ తీసుకోవచ్చు. ఇంకొక పక్కన మనకు ఏదైతే మచిలీపట్నం పోతుందో అది ఇప్పుడు వాపస్ తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. ఇంకో పక్కన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళకి స్కూటర్ తాళాలు ఇస్తామండి? ఏమా ఇస్తామా? ఇవ్వం కదా. ఇంట్లో కారు ఉంటే ఆ కారు తాళాలు పిల్లలకి ఇస్తామా? ఎందుకు ఇవ్వం? యాక్సిడెంట్లు అవుతాయి, బండిలో ఉన్న వాళ్ళు చనిపోవచ్చు, రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా చనిపోవచ్చు, అవునా కదా? అలాంటిది 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, కనీసం ఒక్కరోజు ఒక మంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఆయనకి ఆంధ్ర రాష్ట్ర తాళాలు ఇస్తామా? ఇవ్వం అని మంచిగా అడుగుతున్నారు. ఛాన్స్ ఇవ్వండి అని. ఇదేం గోలీ అట్లా, గోలీ ఆడే ఆటది, ఛాన్స్ ఇచ్చడానికి. ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు. ఇదేదో ఆటలాగుంది. ఆయనకి ఎలాంటి అనుభవం లేదు. ఉంది అనుభవం, జైల్లో కూర్చుంటాం, ఎప్పుడు పరిపాలించలా. అమ్మా ఒక్కసారి ఆలోచించండి, 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కనుకనే ఈ రోజు పెన్షన్ టైంకి వస్తుంది. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కనుకనే ఈ రోజు మనకి రేషన్ వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, ఎప్పుడు లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున గెలిస్తే ఆయనకి అనుభవం లేదు, ఇవన్నీ ఆగిపోతాయి. ఆయన స్వయం ఒక మాట అన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాజధానిని మార్చుతానని ఆలోచిస్తాడట. మనందరం భూములు ఇచ్చాం, మన అమరావతి మన రాజధానికి ఇచ్చాం.
మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంటే అమరావతినే మార్చాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఎంత అహంకారం, ఏవైనా పర్వాలేదనుకుంటున్నాడు. అయ్యా ఇక్కడున్న వైకాపా కార్యకర్తలందరినీ అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు నిలదీయండి. ఎందుకు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కి తాకట్టు పెడుతున్నారో ప్రజలకి చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు అవేర్నెస్ మీకోసం కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. 2014లో మీరు ఒక ఎమ్మెల్యే గారిని గెలిపించారు, 12 ఓట్లతో గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిపి గౌరవించాం. ఆయన ఇప్పుడు ఊరికి వచ్చాడమ్మా ఇప్పుడన్నా వచ్చాడా? ప్రచారంలో కూడా రాలేదా? ఆయన మిమ్మల్ని నేను వచ్చానా బాబు? ఏమో నేను రాష్ట్రంతో తిరగాలి అమ్మా, రాష్ట్రంతో నేను తిరగాల. అరే అది కోడికత్తి పార్టీలో అలాంటి వాళ్ళే ఉంటారు. ఆయన రాడు, శాసనసభకు రాలేదు. అదే శాసనసభ, అసెంబ్లీ శాసనసభ రెండే వస్తాయన్నా. శాసనసభకు రాలేదు తల్లి. నేను మంత్రి అయ్యి 24 నెలలు అయిందమ్మా. కీలకమైన పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి. మీ రోడ్ల గురించి నేను అడగాలి కదా, మీ వీధి దీపాల గురించి అడగాలి కదా. అసలు ఎమ్మెల్యే గారు ఎట్లుంటారు నాకు తెలియదమ్మా. ఎప్పుడు కలవాలా, ఎప్పుడు రారు. ఈరోజు చిన్న వయసులో మంగళగిరి నుంచి శాసనసభకి వెళ్ళాలని కోరుకుంది. ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజార్టీలో గెలిపించి శాసనసభకు పంపించమని కోరుతున్నాం. అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా. మన ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందమ్మా? ఉండవల్లిలో. చాలా మంది అడిగారు, అయ్యా అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, వస్తే రాణిస్తారా అని. నేను చెప్పారు, రండి మీకే అర్థం అవుతుందని చెప్పారు. గౌరవిస్తాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి నేను మీ ముందర ఉన్నా. మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ విషయంలో. నన్నే కాదు, ఇంకో పక్కన ఎంపీ గారు ఉన్నారు, జయదేవ్ అన్న. వస్తున్నా ఆఖరి స్పీడ్లో తమ్ముడు. ఊర్లో నీళ్ళని తేడా ఉంది. అసలు పార్లమెంట్ లో మోడీ గారు నిలదీయాలంటే అందరు భయపడతారు. అలాంటిది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మోడీ గారు నిలదీసిన వ్యక్తి మన ఎంపీ జయదేవన్న. అడిగారండి, అయ్యా మా ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు ఏమైందని అడిగితే ఆయన ఏకంగా ఒక మాట అన్నారు ప్రధానమంత్రి గారు, ఈ సంగతి చూస్తా, మీ దగ్గర కూడా వస్తానని అన్నారా లేదో. 12 గంటల్లో జయదేవన్న పైన కేసులు పెట్టారు. కానీ ఆయన గురించి మోడీ గారు తెలియదమ్మా. వాళ్ళంతా కరెంట్ ఉంటుంది జయదేవన్నకి, తాకితే షాక్ కడుతుంది. ఎందుకంటే దేశానికి బ్యాటరీలు సప్లై చేసే వ్యక్తి, నిప్పులాగా బతికే వ్యక్తి, ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి. ఆయన పైన కేసులు పెట్టారు. ఓకే, ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం, మా పైన కేసులు పెడితే పర్లా, కుటుంబ సభ్యుల పైన కేసులు పెడుతున్నాం. ఈ విధంగా మహేష్ బాబు గారి పైన కేసులు పెడతాం జరిగింది. ఎంత అన్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏది ఏమైనా 45 రోజుల్లో మళ్ళీ మోడీ గారు వాపస్ గుజరాత్కి వెళ్లే సమయం వచ్చింది. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నాను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, మీరు ఇంకో పక్కన కూడా ఆలోచించాలా. ఇక్కడ ఒక చిన్న స్కీమ్ పెట్టాం. మనకి సాగునీరు అందించడానికి 16 కోట్ల రూపాయలు కేటాయించాం. 6 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. ఇంకొక 10 కోట్లు జూన్ కల ఖర్చు పెట్టి మీకు సాగునీరు, గోదావరి జలాలు మీకు అందజేయబోతున్నాను ఈ సభాముఖంలో అందరికి హామీ ఇస్తూ, ఇంకో పక్కన మా అక్క చెల్లెలు కొంతమంది కోరారు, కొంతమందికి ఇల్లు కట్టుకున్న భూమి కావాలని కోరారు, అదేవిధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టిస్తే బాగుంటుందని కోరారమ్మా.
అది ప్రత్యేక మేనిఫెస్టో తొందరలోనే విడుదల చేయబడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ప్రత్యేకంగా ఒక హామీ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, 2024 నాటికి ప్రతి పేదోడికి సొంత ఇల్లు ఉండాలి, గుడిసెలు లేని రాష్ట్రంగా మనం మారిపోవాలి. అమ్మ 5 సంవత్సరాల్లోనే ఇంత పని చేశామంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ నిలబడుతుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ, చివరిగా మంచి మెజార్టీతో నన్ను గెలిపించండి. భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.